ఏమో కావేశం, కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. డ్రప్తాడు పాపం బోని గాని. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో, వడ్డీ కింద ఆ 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిన్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను, జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఓదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వీడొకడు ప్రసాదం ప్రసాదం నా చెవిలో ఊతాడు. పద, ఇదిగోనయ్యా కామేశం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో, మంచి రైతులో ఉన్నారు. డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని. మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం తెస్తానండి. మీ గంగాళాలు. ఏమో కామేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళాన్నే ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు, చెప్తా. వెళ్ళొస్తాను కామేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ, నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ 2 చచ్చాయి. పంతులు చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ శవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాని సంస్కారాలు నేనే చేసేది. ఇదిగో బూడిద, గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరన్నా నాకు కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, గంగాళానికి పుట్టిన పిల్లలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా. పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో ప్యాకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం 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 కావాలి, ఇంటికి మరి చెప్తా. బాబాయ్, మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకు ఆ నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. సినిమాలో ట్రై చేయకూడదు? నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్ మీకు ఎవరు ఇస్తారు? సాయిబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవును మామ, మన సాయిబడి. అవును కదా, సాయిబడి. అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ బాబు వచ్చింది.